హాయ్ అండి. ఎటువంటి ఫర్మెంటేషన్ లేకుండా, సోడా కూడా యూజ్ చేయకుండా మనం అప్పటికప్పుడు ఎర్రపప్పుతోటి ఇన్‌స్టాంట్‌గా దోసలు ఎలా ప్రిపేర్ చేయాలో ఆ ప్రాసెస్ చూపిస్తున్నాను. ముందుగా దీనికోసం ఒక 1 గ్లాస్ ఎర్రపప్పుని ఒక బౌల్‌లో తీసుకొని ఒక 2 టైమ్స్ వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత మరొకసారి వాటర్ వేసుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ గానీ, 1 అవర్ గానీ నానబెట్టుకోవాలి. ఒక హాఫ్ ఎన్ అవర్ తర్వాత చూస్తే మనకు పప్పు ఇలా చక్కగా నానిపోయి ఉంటుంది. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్‌లో వేసుకొని దోస పిండిలాగా గ్రైండ్ చేసుకోవాలి. అందులోనే మనము ఒక 4, 5 ఎండుమిరపకాయలు, కొన్ని ఎల్లిపాయలు, అలానే జీలకర్ర కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకొని ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. వీటన్నిటిని కూడా మిక్స్ చేసుకోవాలి. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. అవసరమైతే కొద్దిగా వాటర్ కలుపుకుంటూ దోస బ్యాటర్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసేసి నార్మల్ దోసలు ఎలా వేస్తామో దీన్ని కూడా అలానే వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుందండి. హెల్దీ కూడా. కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఆయిల్ అప్లై చేసుకొని మూత పెట్టుకొని బోత్ సైడ్స్ కూడా కాల్చుకోవాలి. అంతే, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ ఎర్రపప్పుతోటి దోస అనేది రెడీ అవుతుంది. థ్యాంక్ యూ.